ఏపీలోని విపక్ష వైసీపీకి మెజారిటీ ఉన్నది ఒక్క శాసన మండలిలోనే. మరికొంతకాలం అక్కడ వైసీపీ హవా కొనసాగే అవకాశం ఉంది. అక్కడ వైసీపీకి దక్కబోయే కీలక పదవి దక్కించుకోబోయే నాయకుడు ఆయనే అనే చర్చ పార్టీ వర్గాల్లో అయితే చాలా జోరుగా జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన వైపే వైసీపీ నాయకత్వం ఎందుకు మొగ్గు చూపుతోంది? వాట్స్ ది స్టోరీ? ఏపీ అసెంబ్లీలో కూటమిదే పూర్తి ఆధిపత్యం. కానీ శాసనమండలిలో మాత్రం ఇప్పటికీ వైసీపీదే మెజారిటీ. కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేసినా మండలి చైర్మన్ దగ్గర అవి పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఇప్పటికీ టెక్నికల్ గా మండలిలో వైసీపీ బలమే ఎక్కువగా ఉంది. ఇక త్వరలోనే మండలి డిప్యూటీ చైర్మన్ గా జకియా ఖానం పదవీకాలం ముగుస్తుండటంతో ఆ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. సంఖ్యాపరంగా చూస్తే సభలో వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆ పదవి వైసీపీ సభ్యుడికే దక్కే అవకాశాలు ఉన్నాయి. దీంతో వైసీపీ తరపున మండలి డిప్యూటీ చైర్మన్ రేసులో తూమాటి మాధవరావు అందరికంటే ముందున్నారనే చర్చ జరుగుతోంది. ఈ పదవి కోసం వైసీపీ నాయకత్వం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన తూమాటి మాధవరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో కందుకూరు టికెట్ ఆశించి భంగపడిన పార్టీ కోసం పనిచేశారు. 2019లోనూ సీటు రాకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. మాధవరావును గుర్తించిన వైసీపీ నాయకత్వం ఆయనకు 2021లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది. ఈ పదవి కోసం తూమాటి మాధవరావు వైపు వైసీపీ మొగ్గు చూపడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీ కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకమనే ప్రచారాన్ని టీడీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని భావిస్తున్న వైసీపీ నాయకత్వం ఇందుకోసం మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఎంపికను వినియోగించుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ నాయకత్వం కేవలం సామాజిక వర్గం కోణంలో తూమాటి పేరును పరిశీలించడం లేదనే చర్చ కూడా సాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది నేతలు కూటమిలోని వివిధ పార్టీల వైపు చూశారు. కానీ పలువురు ఎమ్మెల్సీలు మాత్రం జగన్ వెంటే తమ రాజకీయ ప్రయాణమని తేల్చేశారు. అలాంటి నాయకుల్లో తూమాటి మాధవరావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2021లో వైసీపీ తరపున ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న మాధవరావు అప్పటి నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగానే కొనసాగుతున్నారు. ముఖ్యంగా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ వాదనను బలంగా వినిపించడంలో ముందుంటున్నారనే వాదన ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమి బలంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లోనూ వైసీపీ తరపున యాక్టివ్ గా తన వాయిస్ వినిపిస్తున్నారు మాధవరావు. గత 2 ఏళ్లుగా మండలి లోపల బయట అధికార కూటమిని ఎదుర్కోవడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ తరపున అనేక అంశాల్లో మాట్లాడుతూ అధికార పార్టీని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మండలిలో అధికార పార్టీకి ధీటైన జవాబు ఇచ్చే వైసీపీ నాయకుల్లో తాను కూడా ఒకడినని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ రకంగా వైసీపీ నాయకత్వం నమ్మదగిన నాయకుడు జాబితాలో చేరిపోయారు. మండలిలో మాత్రమే కాదు, గత 2 ఏళ్లుగా వైసీపీ క్షేత్రస్థాయిలో చేస్తున్న పోరాటాల్లోనూ తూమాటి మాధవరావు పాల్గొంటున్నారు. ఇండోసెల్ కంపెనీ కోసం కరేడు ప్రాంత రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేపట్టవద్దంటూ ప్రముఖంగా ఆందోళన చేశారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ, భూసేకరణలో అవకతవకలు వంటి స్థానిక అంశాలపై పార్టీ తరపున పోరాడారు. తిరుమల లడ్డూ వ్యవహారం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన పోరాటంతో పాటు ప్రకాశం జిల్లాలో పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నారు. వైసీపీ చేపడుతున్న నిరసనల్లోనూ యాక్టివ్ గా పాలు పంచుకుంటున్నారు. ఇలా వైసీపీ నాయకత్వం దృష్టిలో మంచి మార్కులు వేయించుకున్న తూమాటి మాధవరావును మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎంపిక చేసేందుకు వైసీపీ అధినేత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ తరపున మండలి డిప్యూటీ చైర్మన్ పదవి దక్కించుకుంటే పార్టీలో ఆయన మరో మెట్టు ఎక్కినట్టే అనే చర్చ జరుగుతోంది.